ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈ డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో ఈరోజు మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ వీళ్ళకి కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని 2 సామ్యుయేలు 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకి వినబడినప్పుడు దావీదుని పట్టుకొనుటకి ఫిలిష్తీయులు అందరూ వచ్చరి అని లేఖనంలో రాయబడి ఉంది. చూడండి, దావీదు సౌలు ఉండేటప్పుడే, ఇశ్రాయేలుకి ఫస్ట్ రాజు అయిన సౌలు ఉండేటప్పుడే దావీదుని దేవుడు సామ్యూయేలుతో, ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు దావీదుని అభిషేకం పరిచారు. ఎప్పుడంతా అభిషేకం పరిచారో, దావీదు దేవుడు అభిషేకాన్ని పొందుకున్నాడో, తర్వాత ఏం జరిగిందని చెప్పి మీ లేఖనంలో చదివారంటే రాయబడి ఉంది, ఫిలిష్తీయులకు విరోధంగా యుద్ధం స్టార్ట్ అయింది. అంతవరకు అతని సింహముతో అడవిలో ఎడారిలో ఉన్నాడు, యుద్ధాన్ని నడిపించాడు. ఇప్పుడు అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఫిలిష్తీయులకు విరోధంగా దావీదు యుద్ధాన్ని నడిపించాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, సౌలుకి తర్వాత ఇశ్రాయేలు సమస్త ప్రజలకు పైన దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు రాజుగా అయిపోయిన తర్వాత ఫస్ట్ యుద్ధానికి ఎవరు వస్తున్నారు? మళ్ళీ ఈ ఫిలిష్తీయులే వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారంటే దావీదుని నిర్మూలం చెయ్యాలి, అతన్ని ఎలాగైనా నాశనం చేయాలని శత్రువులు వస్తున్నారు. అయితే లేఖనంలో రాయబడి ఉంది, ఈ ఫిలిష్తీయులకు విరోధంగా దావీదు యుద్ధాన్ని నడిపించాడంట. 2 సార్లు వచ్చారు, 2 సార్లు దేవుడు దావీదుకే జయాన్ని ఇచ్చారు. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, దేవుడు ఒక అభిషేకం నీ పైన ఉండేటప్పుడు నువ్వు దేవుడు పనిని చేసేదానికి ప్రారంభిస్తావు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, రిమెంబర్ యు ఆర్ అపాయింటెడ్ ఫర్ ద కింగ్డమ్ వర్క్. కాబట్టి సాతానుడు నీకు విరోధంగా లేస్తాడు, అపవిత్రమైన కార్యాలు నీకు విరోధంగా నడిపించాలని చెప్పి వాడు ఎప్పుడు నీకు విరోధంగా క్రియ చేస్తారు. మనుషులను కూడా నీకు విరోధంగా లేపి నీ అభిషేకాన్ని, నువ్వు ఏ పని దేవుడి కోసం చెయ్యాలి అనుకుంటున్నావో, చేస్తున్నావో, దాన్ని చెడగొట్టాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేస్తారు. కొన్ని మందులు లేచి నీకు విరోధంగా కార్యాలు చేస్తారు. అయితే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా 16,000 మందులు లేసినా కూడా సరే, ఆయన హస్తం నీకు తోడుగా ఉండి నిన్ను స్థిరపరిచి నిన్ను కాపాడి నీ శత్రులు నీకు ముందు ఓడిపోయేది నీ కళ్ళు చూస్తాయంట. డు యు నో ద రీజన్ బిహైండ్ దిస్? దీనికి కారణం ఏంటంటే మన పైన ఉండే అభిషేకం. అభిషేకం లేకుండా దేవుడి కోసం ఏం పని చెయ్యలేము. నువ్వు దేవుడు సేవ చేస్తున్నావు, దేవుడి కోసం ఏదో ఒక పని చేస్తున్నావంటే నిన్ను దేవుడు అభిషేకించాడు ఆ పని చేసేదానికి. నీకు విరోధంగా లేసే మనుషులైనా, నీకు విరోధంగా లేసే సాతానుడి క్రియలైనా నీకు విరోధంగా మాత్రం కాదు, నువ్వు చేసే దేవుడి పనికి విరోధంగా లేస్తుంది. కాబట్టి యుక్తం నీది కాదు, యుక్తం యెహోవా దేవుడిది. కాబట్టి నువ్వు కుంగిపోకుండా, ఎలాంటి బాధలో ఆవేదనలో కుంగిపోకుండా లేచి నిలబడి దేవుడు పనిని ఉత్సాహంగా చెయ్యి. ఆయన నేను అభిషేకించింది ఎందుకంటే దేవుడు పని చేసేదానికి. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు చాలా కుంగిపోయి ఉన్నావా? నువ్వు హృదయం అంతా పగలగొట్టారా? మాటలతో, చేతుల క్రియలతో నీకు విరోధంగా చేతబడిలు, నీకు విరోధంగా సాతానుడు క్రియలు చేస్తున్నారా? డు యు నో ద రీజన్? బికాస్ యు ఆర్ అనాయింటెడ్. నువ్వు అభిషేకాన్ని పొందుకున్నావు కాబట్టి, యెహోవా దేవుడు తన ఆత్మతో నేను అభిషేకించాడు కాబట్టి ఆయన సేవ కోసం ఇవన్నీ నీకు విరోధంగా జరుగుతున్నాయి. ఆయన నీకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన నీకు ముందు నీ శత్రుని ఓడించేలాగా చేయబోతున్నారు. హల్లెలూయా. భయపడవద్దు. ఆయన హస్తం, ఆయన కృప మీ పైన ఉండి నిన్ను నడిపించేది నీ కళ్ళు చూస్తాయి. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఎవరందరూ కుంగిపోయి ఆవేదనలో చేయలేకపోతున్నారో మీ పనిని, వాళ్ళని ఈరోజు యేసు క్రీస్తు నామములో బలపరచండి, వాడుకోండి. వాళ్ళకి విరోధంగా ఉండే అన్ని సాతానుడి క్రియల్ని మీ నామములో లయపరచండి. యేసయ్యా, మీ నామాన్ని మాత్రం మహింపరచండి. స్తుతి, ఘనత, మహిమ మీ నామానికే మేము చెల్లిస్తున్నాం. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you all.